ప్రియమైన సోదరి సహోదరులకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధన వర్తమానం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసులు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. దేవుడి మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ బిడ్డలను కలుసుకునేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని దీవించి మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరూ తమ హృదయమును మీ సన్నిధిలో ప్రోక్షించి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించులాగున, ప్రోక్షింపబడిన హృదయముల గలవారంగా మీ నామాన్ని స్తుతించులాగున మార్చబడినట్లు మీ ఆత్మ చేత మాతో మాట్లాడమని మేము కోరుకుంటున్నాను. నిలబడుచున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బురగా మాత్రమే వాడుకొని మాకు అవసరమైన సందేశాన్ని ఇచ్చి మమ్మల్ని మా ఆత్మలు బలపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు, వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి కలవరం అనేటువంటి అంశముల గురించి మనము ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడినటువంటి ఆ రాత్రి చివరిసారిగా తన 12 మంది శిష్యులతో కలిసి భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, ఆ భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కలవరపడుకుడి. యోహాను సువార్త 13, 14 అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు మనం చదివితే ఈ 2 అధ్యాయాల్లో అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. దాంట్లో ఈరోజు మనం ధ్యానించబోతున్నది కలవరపడకుడి అని. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కలవరపడకుడి అని ప్రత్యేకించి 3 సందర్భాల్లో మనము చదువుతూ ఉంటాం. మొదటిగా మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కలవరపడకుడి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆయన అంటున్నారు, డు నాట్ బి ట్రబుల్డ్, మీరు కలవరపడద్దు. అలాగే ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మీ హృదయములను కలవరపడనీయుకుడి అన్నారు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా మరో సందర్భంలో మీ హృదయమును కలవరపడనీయుకుడి. మనం ఈ 3 సందర్భాల్లో కూడా కలవరపడద్దు అని ప్రస్తావించబడిన ప్రతిసారి కూడా హృదయమును కలవరపడచ్చు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సాధారణంగా కలవరం అంటే అర్థం ఏమిటి అనంటే, కలవరం అంటే హృదయములో కలిగేటువంటి ఒక తొందర, లేక హృదయములో నెమ్మది లేకపోవటాన్ని, లేక మనోవిచారాన్ని కలవరం అంటాం. క్రైస్తవులుగా మనము కలవరపడకూడదు. కలవరపడేటువంటి వాడు నిజమైన సౌభాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించలేడు. క్రీస్తునందు విశ్వసిస్తున్నటువంటి ప్రతి వారు కలవరము లేనటువంటి శాంతి సమాధానం గల జీవితాన్ని జీవించాలే కానీ కలవరం అనేది ఎప్పుడు కూడా మనము పడకూడదు. కనుక ప్రియులరా, కలవరం అనేటువంటి ఈ మాట దగ్గరికి మనం వచ్చినప్పుడు హృదయము అయితే కలవరముతోనూ లేక విశ్వాసముతోనూ మాత్రమే నింపబడుతుంది. ఎలాగైతే ఒక వరలో ఒక కత్తి ఎలాగైతే ఉండగలుగుతుందో, ఎవరి హృదయమైనా కానీ అయితే కలవరంతో అయినా లేక విశ్వాసంతో అయినా నింపబడుతుంది. అంతేగాని విశ్వాసం ఉన్నటువంటి హృదయములో కలవరం ఉండదు, కలవరం ఉన్న చోట విశ్వాసము నిలవదు. కనుక ఈరోజు నీ హృదయము దేనితో నింపబడింది? నీవు కలవరపడుతున్నావా లేక విశ్వాసం గలవాడిగా ఉన్నావా? నీవు ప్రభువునందు విశ్వసించితే ఇక ఏ విషయంలో కలవరపడవు. కానీ ఈరోజు
ప్రస్తుతము కరోనా అనేటువంటి ఈ వైరస్ వల్ల, ఈ కోవిడ్-19 ఈ ప్రపంచమంతా విస్తరించటం వలన మనుషులందరూ తెలియకుండా భలే కలవరము అనుభవిస్తున్నారు. పైకి బాగానే ఉన్నారు గానీ, మానసికంగా ప్రతి ఒక్కరు చాలా కలవరంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక కలవరం చేత ఉన్నారు. సాధారణంగా కలవరానికి గల కారణాలు 2. ఎందుకు మనం కలవరం కలుగుతుంది అనంటే, ప్రస్తుత కాల అనిశ్చిత పరిస్థితులు సంభవించినప్పుడు, లేక భవిష్యత్తు గూర్చినటువంటి అగమ్య గోచరం ఉన్నప్పుడు, ఈ 2 సందర్భాల్లోనే ఒక హృదయము ఎక్కువగా కలవరానికి గురవుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే మన జీవితాల్లో జరుగుతుందో, అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ మార్పులు బట్టి మనము ఏం జరగబోతుందో అనేటువంటి ఒక కలవరంలో మనముంటాం. అలాగే రేపు మన జీవితంలో ఏమి జరగబోతుందో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని చెప్పి మనము ఎక్కువగా కలవరపడుతూ ఉంటాం. కనుక ప్రియులారా, ఈ 2 కారణాల చేతనే ఎవరైనా గానీ కలవరము అనుభవిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుంది, మీరు కలవరపడొద్దు. మీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి సమాచారం మీ చెవికి వినబడుతున్నా, మీరు వేటిని చూస్తున్నా, ప్రభునందు ప్రియమైనటువంటి వారందరికీ దేవుని యొక్క సేవకునిగా లేఖనమును బట్టి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కలవరపడొద్దు. మీరు దేని గురించి కలవరపడొద్దు. ఎలాంటి పరిస్థితులు సంభవిస్తున్నా గానీ మనము కలవరపడటానికి ఆస్కారమే లేదు. చాలామంది ఈ కోవిడ్-19 వల్ల ఎలాంటి కలవరానికి గురయ్యి ఉన్నారు అనంటే, మనం చూస్తున్నాం. ఇంచుమించు 200 పైచిలుకు దేశాలు విస్తరించి, వ్యాపించి అనేక మంది మరణానికి కారణమైనటువంటి ఈ వైరస్ ఎంత భయంకర పరిస్థితిలోకి వచ్చింది అనంటే, చాలామంది ఇప్పటికే లాక్‌డౌన్ పీరియడ్ కొనసాగింపబడింది. కనుక ఇంకా లాక్‌డౌన్ ఎక్స్‌టెన్షన్ అయితే ఇంకెంతకాలం ఉంటే మన పరిస్థితి ఏంటా అని చాలామంది కలవరం చెందుతున్నారు. మరికొద్దిమంది ఈ లాక్‌డౌన్ వలన, ఈ కోవిడ్-19 వలన రేపు మా ఉద్యోగాలు ఉంటాయా? ఊడిపోతాయా? ఇప్పటికే తీసినటువంటి ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుందో లేదోనని, లేక ప్రస్తుతము మరి సెలవులు రావటం వలన ఆర్థిక పరిస్థితులను బట్టి మా ఉద్యోగాలు అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉంచుతారా, తీసేస్తారా అనేటువంటి కలవరం చాలామంది ఉద్యోగస్తుల్లో. ఇలాగే మనం చూసినట్లయితే ఏ దేశం ఆ దేశానికి మరి జీడీపీ రేటు తగ్గిపోవడం, స్థూల ఉత్పత్తి లేకపోవటం వలన వ్యాపారాలు లేకుంటే సెన్సెక్స్ ఇవన్నీ పడిపోవటం వలన వ్యాపారస్తులు కూడా తిరిగి కోలుకుంటామా లేదా, పెట్టుబడులు వస్తాయా లేదనేటువంటి ఒక రకమైనటువంటి కలవరం. అలాగే మనం చూసినట్లయితే మరి ఎవరికైనా కానీ ఏమాత్రం ఒక దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా తమకెక్కడ సోకిందో, ఎవరి వల్ల అంటుకుందో అనేటువంటి ప్రతి వారు కూడా అదొక రకమైనటువంటి కలవరంలోనికి వెళ్ళిపోతున్నారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, మరి ఆర్థిక మాంద్యం వస్తుందేమోనని రకరకాలు. ఒకటేమిటి, ప్రతి వాడు ఏదో ఒక కలవరం, లేక నాకేమని ఈ రోగం వచ్చి నేను చనిపోతానా, నాతో పాటు నా ఇంట్లో వాళ్ళందరూ గురవుతారా, ఒకవేళ నేను క్వారంటైన్కి వెళ్ళానంటే మరలా తిరిగి నేను నా ఇంటికి వెళ్ళగలనా, ఇలాగ అనేకమైనటువంటి ఆలోచనల చేత చాలామంది కలవరపడుతూ ఉన్నారు. ఈ కలవరం అనేది హృదయములో వచ్చేది. కలవరము హృదయ సంబంధమైనది. కలవరం అనేది అభౌతికమైనది, మానసిక సంబంధమైనది. కనుక ఈ కలవరానికి మనం చోటు ఇవ్వకూడదు. ఏ క్రైస్తవుడైతే కలవరానికి చోటిస్తాడో, ఏ క్రైస్తవుడైతే ఎక్కువగా అధిక ఆలోచనల చేత కలవరపడుతూ ఉంటాడో తన హృదయమందు, వాడు విశ్వాసమందు స్థిరంగా ఉండలేడు. నీవు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీవు దేనికి కలవరపడవు. కనుక ఈరోజు నీ కలవరం దేనికి? ఒక విశ్వాసిగా నువ్వు కలవరపడుతున్నావా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, ఏ విషయాల్లో మనము కలవరపడకూడదు, ఒకవేళ కలవరపడితే ఏమవుతుంది అనేటువంటి విషయాలు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనను చూడటానికి తూర్పు దేశము నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో రాజు అయినటువంటి హెరోదు దగ్గరికి వెళ్ళి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అతన్ని చూడటానికి మేము వచ్చామనేటువంటి మాట చెప్పినప్పుడు,
హేరోదు హేరోదుతో పాటు యెరూషలేములో ఉన్న వారందరికీ కూడా కలవరం కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటానికి ఒక వారం ముందు మట్టలాదివారం నాడు ఆయన విజయోత్సవంతో శిష్యులందరి సమూహములో ఆయన యెరూషలేములోని ప్రవేశిస్తున్నప్పుడు ఆయన వస్తున్నటువంటి ఆ విజయోత్సవ ర్యాలీని చూసినటువంటి వారందరూ కూడా ఈయన ఎవరో ఏమై ఉన్నాడు, ఇప్పుడు మనకి ఏం చేయబోతున్నాడో అని యెరూషలేములో ఉన్నటువంటి వారికి కూడా కలవరం కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే మూడవదిగా యేసుక్రీస్తు వారు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత మూడో రోజు తెల్లవారుజామున ఆయన పాతి పెట్టినటువంటి సమాధి యొక్క రాయి పొర్లింపబడటము, లోన యేసుక్రీస్తు వారి యొక్క దేహము కనబడకపోవటం చూసి మరియ తక్కిన శిష్యులందరూ కూడా యేసు దేహము ఏమైపోయిందో అనేటువంటి కలవరంలో ఉన్నట్లు మనం చూస్తాం. ఇలా బైబిల్లో చాలా మంది చాలా సమయాల్లో అనేక రీతులుగా కలవరపడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఏం ధ్యానించబోతున్నామనంటే, కలవరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి ఎప్పుడు తన కలవరాన్ని అధిగమించగలుగుతాడు? నీవు నేను కలవరం పాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో మనము 3 విషయాలు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనకు అర్థమవుతుంది. నీవు కలవరపడకుండా ఉండాలనంటే మొదటిది 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మనం కలవరం పడకూడదనంటే మొదటిగా మనము యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. విశ్వాసము అనేది సహజంగా కలిగేది కాదు. విశ్వాసం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కూడా కాదు. విశ్వాసం అనేది కేవలము ప్రభు కృపను బట్టి మనకు కలిగేది, ఆయన వలన కలుగుతుంది. కనుకే విశ్వాసము అమూల్యమైనదని పేతురు తన మొదటి అధ్యాయంలో అంటాడు. కనుక ఎందుకు ఇది అమూల్యము అనంటే, అది సహజంగా వంశపారంపర్యంగా వచ్చేది కాదు, దేవుని వలన వచ్చేది. కనుకనే విశ్వాసం అనేది అమూల్యము అన్నారు. అయితే ఈ విశ్వాసం ఎలా వస్తుంది అనంటే, యేసు క్రీస్తుని గురించి వినినప్పుడు లేక ఆయనను గురించి చదివినప్పుడు మనము విశ్వాసము గలవారం అవుతాం. విశ్వాసానికి ఆద్యుడు, విశ్వాసానికి మూలము యేసుక్రీస్తు వారే. కనుక యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన నువ్వు ఎరగకుంటే నీకు నాకు విశ్వాసం అనేదే లేదు. అందుకనే హెబ్రీలో మనం ఇలా చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు, విశ్వాసానికి ఆయనే కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే. కనుక మొదటిగా నీవు కలవరపడకుండా ఉండాలి అనంటే, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నీ హృదయము నెమ్మదిగా ఉండాలి అనంటే మొదటిగా మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో వారు దేనికిను ఎవరికిను ఏ పరిస్థితికిను వారు కలవరపడరు. కలవరపడనటువంటి హృదయము నీకు కావాలనంటే ముందుగా నీ హృదయంలోనికి యేసును నువ్వు స్వీకరించు. ఎవరు హృదయములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరి జీవితంలో యేసయ్యకు చోటు ఉంటుందో వారు కలవరపడరు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి సమాచారం వినబడుతున్నా వారు పడరని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు చెబుతుంది. వీ కెన్ ట్రస్ట్ ఇన్ జీసస్. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే మనలో ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని, ప్రతి భయమును తొలగించి నెమ్మదిని దయచేస్తుంది. ఆయన మనకు చెప్పారు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నారు. నువ్వు నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే నీవు పూర్ణ శాంతి గలవాడివిగా ఉంటావు. కనుక ప్రియులారా, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఏ పరిస్థితులైనా కానీ విశ్వసించదగినవాడు, నమ్మదగినవాడు యేసయ్య ఒక్కడే. ఆయన తన యందు నమ్మిక ఉంచిన వారిని సిగ్గుపడనివ్వడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని ధైర్యపరచి నిరీక్షణ వైపు నడిపించేటువంటి గొప్ప దేవుడు మన ప్రభు. కనుక ప్రియులారా, మీరు దేనికి జడియకండి, దేనికి మీరు కలవరపడకండి, ఆయన యందు మాత్రమే విశ్వసించండి.
మనము ప్రభుత్వాలను నమ్ముట కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకోనటమే శ్రేష్టమైనది. మనం ఎవరిని ఆశ్రయించొద్దు. ఏవి మనకు ఎంత మాత్రము మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలము ఆయన మాత్రమే మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వగలడు. కనుక ప్రియులారా, మీ విశ్వాసము దేని మీద? మీ విశ్వాసం వైద్యుల మీద ఉందా? మీ విశ్వాసము మీ యొక్క శుభ్రత మీద ఉందా? మీ విశ్వాసము లేక మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద ఉందా? అయితే మీరు తప్పు మార్గంలో ఉన్నారు. అందుకే మీరు బహుశా ఈరోజు కలవరాన్ని అనుభవిస్తున్నారు. మీ విశ్వాసం గనుక క్రీస్తునందు కేంద్రీకృతమైతే, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే, మీరు ఎన్నడూ కలవరపడరు. మీరు ఎన్నడూ విశ్వాసమందులో కదలకుండా మీరు ఉంటారు. రెండోదిగా, నీవు కలవరపడకుండా ఉండాలి అనంటే, నీవు ఏ విషయానికి కూడా నెమ్మది లేనటువంటి జీవితము జీవించకుండా ఉండాలి అనంటే, ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా చాలా స్పష్టంగా చూడండి, 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 2వ వచనము మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే నీ హృదయము కలవరపడకుండా ఉండాలి అనంటే, రెండోదిగా నీవు ఆయన సన్నిధిని విశ్వసించాలి. సన్నిధి అంటే ప్రెజెన్స్. ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఒక అనుభవము సన్నిధి. సన్నిధి అంటే ఆయన తోడు. ఎవరు ఆయన తోడును అనుభవిస్తారు, ఆయన తోడు ఎవరితో ఉంటుందో వారు దేవుని సన్నిధిని, మన యేసయ్య సన్నిధిని మనము అనుభవించగలం. కనుక నీవు కలవరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనంటే, నీవు ఆయన సన్నిధి యందు కూడా నీవు విశ్వసించాలి. నువ్వు యేసునందు విశ్వసిస్తున్నావు. రెండోది, ఆయన సన్నిధి నీతో ఉన్నందు కూడా నువ్వు విశ్వసించాలి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ 14వ అధ్యాయంలో శిష్యులతో పాటు కూర్చున్నప్పుడు, మీరు కలవరపడకండి అన్నాడు. అయితే ఎందుకు అసలు కలవరం వచ్చింది? వారు ఎందుకు కలవరపడుతున్నారని మనం ఒక్క నిమిషం ఆలోచించగలిగితే, నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమును ఎత్తును. ఆయన అన్నాడు, నాతో పాటు భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమును ఎత్తునని 18వ వచనంలో చెప్పాడు. అలాగే 38వ వచనంలో కూడా యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, అయినను నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదువని కోడి కుయ్యి వరకు నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ప్రభు ఈ మాటలు వారికి చెప్పారు. నాతో పాటు భోజనములో చేయి వేసేవాడు నాకు వ్యతిరేకంగా తన మడమును ఎత్తుతాడు. నాతో పాటు ఉన్నవాడు నన్ను ఎరుగనని 3 మార్లు బొంకుతాడు, అబద్ధం చెప్తాడు అని ప్రభు ఈ మాటలు చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే 33వ వచనంలో, నేను వెళుతున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు, నేను వెళ్ళిన చోటుకి మీరు ఇప్పుడు రారు, నేను వెళ్ళిన తర్వాత మీరు వస్తారు అని చెప్పారు. ఈ మాటలన్నీ కూడా వారు వింటున్నప్పుడు ఆయన వారిని విడిచిపెడుతున్నారని, ఆయన త్వరలోనే తమ యొద్ద నుంచి వేరైపోతున్నారని శిష్యులు గ్రహించినప్పుడు వారిలో కలవరం వచ్చింది. ఈ 3.5 సంవత్సరములు తమ వెంటున్నటువంటి ప్రభువు ఇక తమతో ఉండరని, తమను విడిచి వెళ్ళిపోతున్నారని, ఇక తమతో పాటు ప్రభు లేకపోతే తమ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఆలోచనలో వారు ఉన్నప్పుడు వారికి భయంకరమైనటువంటి కలవరం వచ్చింది. అంటే భౌతికంగా ఆయన వారితో ఉండకపోయినా ఆయన వారితో ఆత్మీయంగా ఉంటానని వాగ్దానం చేశారు. కానీ భౌతికంగా వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ధైర్యము ఆయన లేనప్పుడు వారిలో లేదు. కనుకనే ఆయన చనిపోయినప్పుడు తలాదారి అయిపోయారు శిష్యులందరూ. ఈరోజు దేవుని సన్నిధిని కూడా మనము భౌతికంగా కాదు, ఆత్మీయంగా మనము అనుభవించాలి. దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానన్నారు. నిజమైనటువంటి దేవుని సన్నిధి ఆయన నామమున 2-3 ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఉంటుంది. ఈరోజు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు క్రైస్తవ సమాజం అంతా అనుకుంటుంది, మా జీవిత కాలంలో మేము ఎప్పుడు చూడలేదు, ఇలా ఒక గుడ్ ఫ్రైడే ఇంట్లోనే చేస్తామని, ఒక ఈస్టర్ని ఇంట్లోనే కాస్తామని, ఇలా మేము ఇంట్లోనే ఆరాధన చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదని చాలామంది అనుకుంటున్నారు. నిజమే, చాలా మందిలో ఒక న్యూనత ఏమిటి అనంటే,
అరే, సంఘం లేదే, ఆరాధన లేదే, సహవాసం లేదే అని చాలా మంది ప్రతిరోజు వాపోతూనే ఉన్నారు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరిని కలిసినా, చా భలే మిస్ అయిపోతున్నాం చర్చిని, అరే భలే ఫెలోషిప్ మనం మిస్ అయిపోతున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఒకటి ఆలోచించండి, మనము సంఘములో ఉన్న, ఇంట్లో ఉన్న, అక్కడ ఇక్కడ కూడా ఎల్లప్పుడూ మనం ఆయన సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన సన్నిధిని మనం పోగొట్టుకోవట్లా. సంఘములో ఉన్నప్పుడు అనేక మంది మధ్యన ఆయన సన్నిధి ఉంది. ఈరోజు నీ ఇంట్లో ఇద్దరు ముగ్గురుతోనే ఆయన సన్నిధి ఉంది. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే సమాజంగా, సంఘంగా మనం కూడట్లేదు కనుక ఆయన సన్నిధి లేదేమో అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చాలు. నీ గృహంలో, నీ ఇంటిలో పాల్చి కలిసి నువ్వు దేవుని నామాన్ని స్తుతిస్తున్నావు అని అంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్లే. కనుక మనం ఏం కలవరపడాల్సిన అవసరం లేదు. మన ప్రభువు మనతో పాటు, మన గృహాల్లో ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది. ఆయన సన్నిధి మనకి చాలా చాలా ముఖ్యమండి. మీరు మోషేను గాని, యెహోషువ గాని చూస్తే, ప్రభువా నీ సన్నిధి మాతో, నువ్వు నాకు తోడు ఉంటే, నీ సన్నిధి మాతో పాటు రాకుంటే మేము వెళ్ళము అన్నారు. నిజమే, దేవుని యొక్క తోడు, ఆయన సన్నిధి ఎంత ప్రాముఖ్యమో, ఎంత ముఖ్యమో ఆనాటి భక్తులు చూడగలిగారు. కానీ ఈనాటి క్రైస్తవ సమాజం దేవుని సన్నిధిని ఎక్కువ పట్టించుకోవట్లా. ఆయన సన్నిధి తమతో ఉందని గ్రహించట్లా. అందుకనే ప్రభు తిరిగి లేపబడిన తర్వాత శిష్యులందరూ ఉన్నటువంటి గృహంలోనికి ఆయన చేరినప్పుడు తోమ ఏమన్నారు? ప్రభువా నీ చేతి గాయాలు చూపించు, అవి చూసి నువ్వు క్రీస్తు అని నేను నమ్ముతానన్నారు. అప్పుడు ప్రభు అతని గాయాలు చూపించి, అవిశ్వాసివు కాక విశ్వాసి కమ్మని చెప్పి తోమ యొక్క అనుమానాన్ని నివృత్తి చేశారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఆయన తోమతో సూటిగా పలికినటువంటి మాట ఏంటో తెలుసా? చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అన్నారు. ఇక్కడ చూచి నమ్మడం అనేది దేనికి సంబంధించిందంటే, నన్ను చూసి నేను మీతో పాటు ఉన్నానని దేవుని సన్నిధి అనుభవించేవారు కంటే, నన్ను చూడకుండా ప్రభు నాతో పాటు ఉన్నారని ఆత్మీయంగా దేవుని సన్నిధిని అనుభవించేవారే ధన్యులు. ఈరోజు నిజమే, ఆయన వెంబడించినటువంటి శిష్యుల్లాగా యేసుక్రీస్తు వారు మనం చూడకపోయినా ఆయన సన్నిధిని మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాం. ఆయన మనతో ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా మారతారో, వారి హృదయంలో యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా నివసిస్తున్నారు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారనంటే, సింహాసన ఆసీనుడైనటువంటి ఆ ప్రభు నేడు మన హృదయంలో కూడా ఉన్నాడు. అక్కడ ఎలాగైతే ఉన్నాడో అదే ప్రభు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. కనుక ఆయన సన్నిధి ఇక్కడ ఉందంటే నువ్వు ఎంత గౌరవంగా మాట్లాడతావో, నువ్వు ఎంత చక్కగా నడుచుకుంటావో, నువ్వు ఎంత చక్కని ప్రదేశాలకు వెళ్తావో తెలుస్తుంది. ఆయన నీతో లేడు, ఆయన నీలో లేడు అని నువ్వు నమ్మితే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. కానీ ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనేటువంటి ఆ స్పృహ, దేవుని సన్నిధి గురించినటువంటి ఆలోచన నిన్ను, నీ జీవిత విధానాన్ని మారుస్తుంది. ఈరోజు చాలా మంది దేవుడు తమకు తోడున్నాడని, దేవుని సన్నిధి తమతో ఉందని మర్చిపోయి చాలాసార్లు అతిక్రమించి దేవుని దృష్టిలో చాలా చాలా దోషులుగా నిలబడిపోతున్నారు. కనుక ప్రియులారా, ఆయన సన్నిధి మీతో ఉంది. ఆయన అన్నాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, నేను మీతో పాటు సదాకాలము ఉందును. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, నేను మీతో పాటు సదాకాలము. మీరు ఇప్పుడు నన్ను చూడరు, కానీ నేను మాత్రం మీతో ఎల్లప్పుడూ ఉంటాను. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనలను విడువని ఎడబాయని దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ హృదయంలో కలవరానికి మీరు చోటు ఇవ్వకండి. ఎందుకంటే ఆయన సన్నిధి మీతో ఉంది. ఆయన సన్నిధి మీతో లేకపోతే సంవత్సరం వెంబడి సంవత్సరం, నెలల వెంబడి నెలలు, దినం వెంబడి దినము ఇలా మనం కొనసాగుతూ వెళ్ళలేం. ఆయనకు మనం తోడుగా ఉండబట్టి మనం ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి దినాన్ని మన జీవితంలో మనము చూడగలుగుతున్నాం. ఈ రోజు చూడలేని వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ రోజు నీ జీవితంలో ఉంది అనంటే ఆయన సన్నిధి నీతో ఉంది. కనుక ప్రియులారా, ప్రభు సన్నిధిని మీ జీవితంలో మీరు అనుభవించండి. చాలామంది మన దేవుడు సర్వాంతర్యామి అనుకుంటారు. లేదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే సర్వ ప్లస్ అంతర్ ప్లస్ యామి. అంటే సర్ అంటే అన్నిటిలో,
అంతర్ అంటే లోపల, యామి అంటే ఉండేవాడు. అంతటా అన్నిటిలో ఉండేవాడా? అంటే మన ప్రభువు కొండల్లో బండల్లో అన్నిట్లో ఉంటాడా? అలా కాదు. మన ప్రభువు సర్వాంతర్యామి కాదు, ఆయన సర్వవ్యాప్తి. ఆ సర్వవ్యాప్తి అంటే అర్థం ఏంటంటే ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు, అంతేగాని అన్నిట్లో ఉండేటువంటి వాడు కాదు. ఆ విషయం తెలియక సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నారు. కానీ మన ప్రభువు ఏకకాలంలో అన్ని ప్రదేశాల్లో ఉండేటువంటి సర్వవ్యాప్తిగా అయినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అందుకని నువ్వు కలవరపడద్దు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా జ్ఞాపకం చేసుకో, ఆయన నీ తోడు ఉన్నాడు. ఆయన నీతో ఉండబట్టే ఆయన నేను నడిపిస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కనుక ఆయన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన అన్నాడు, నేను నీతో ఉన్నాను, నా సన్నిధి నీతో ఉంది, నేను నీతో పాటు వస్తానన్నాడు. కనుక అదే ధైర్యంతో మనము జీవించాలి. ఇక మూడవదిగా మనం ఎందుకు కలవరపడకూడదని అంటే ఆయన వాగ్దానమందు విశ్వసించాలి. ఆయన వాగ్దానమందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చేదను. ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారంట. ఆయన ఉన్న చోటున మనం కూడా ఉండులాగున మరలా ఆయన మన కొరకు వస్తారంట. ఆయన నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను, లేని ఎడల నేను మీతో చెప్పదును. అది కానీ లేకపోతే నేను ఈ మాటలు మీకు చెప్పను అంటే మనం జాగ్రత్త వినాల్సింది ఏంటంటే ప్రభు ఎంతో ఆయన మాటలు కూడా అంతే. మన ప్రభుని మనం ఎలా విశ్వసిస్తున్నామో ఆయన మాటలు కూడా మనం విశ్వసించాలి. కనుక మనం ఎందుకు కలవరపడకూడదు అనంటే ఆయన వాగ్దానమందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా కలవరపడాడు. కనుక ప్రియులారా, నీవు దేవుని యందు విశ్వసిస్తే ఆయన మాటల యందు కూడా విశ్వసించారు. ఎందుకంటే ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు నిత్యమైనవి, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చగలిగేటువంటి సమర్థుడు. అందుకనే మనము ఆయన ఎవ్రీ ప్రామిస్ను మనం నమ్మచ్చు. అర్థమవుతుందండి? మనం ఎందుకు కలవరపడకూడదు అనంటే మనము ఆయన వాగ్దానమందు విశ్వసించాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నీ పట్ల ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆ వాగ్దానము నెరవేర్చే వరకు నీవు నేను ధైర్యంతో ప్రభు కొరకు మనము కనిపెట్టాలి. ఆయన ఏ వాగ్దానం చేస్తున్నారు ఏమో, రేపు ఏం జరుగుతుందో, రేపు మన పరిస్థితులు ఎలాగ ఉంటాయో మనకు తెలియదు. ఆనాడు శిష్యులు ప్రభువుని అర్థం చేసుకోక అపార్థం చేసుకుని ఎలాగైతే కలవరపడ్డారో ఈనాటి క్రైస్తవులు కూడా ఇంచుమించు అలాగే అర్థము కంటే అపార్థం ఎక్కువ చేసుకొని మనము కలవరపడిపోతూ ఉన్నాం. ఆయన అంటున్నారు, ఇదిగో యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, ఆకాశంలో సూచనలు కలుగుతాయి. ఇవన్నీ అంతము కాదు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. అంతము వెంటనే రాదు. కనుక మీరు ఏమి కూడా వీటిని బట్టి మీరు కలవరపడవలసినటువంటి అవసరత లేదు. అందుకనే తోమ, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనంటే, ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసు అనంటే, మాకు తెలియదు ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు చెప్పలేదు కదా అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అనంటే తోమ యొక్క ఆలోచనలు ఎక్కడ దాకా ఉన్నాయంటే తోమ యొక్క ఆలోచనలు మరణము దాకే ఉన్నాయి. అంటే మన జీవితము మరణంతోనే ముగిసిపోతుందని మనం అనుకుంటున్నాం. లేదు, మానవుని యొక్క జీవితము మరణముతో ముగించదు. మరణము మానవ జీవితానికి ఎన్నడూ ఒక ముగింపు కానే కాదు. మరణము అనేది ఒక మలుపు అంతే. మరణము తర్వాత జీవితం ఉంది కనుకనే ప్రభు తన పునరుత్థానం వలన మనకు మన గమ్యస్థానాన్ని ఆయన మార్చగలిగాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం ఎందుకు కలవరపడకూడదంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీ గమ్యస్థానము లేక నీ జీవితాంతము మరణం కాదు. నీవు ఇక్కడే పాతి పెట్టపరచడం దీంతో నీ జీవితం ముగించదు. నీ జీవితం ఎక్కడ అనంటే తండ్రితో పాటు పరలోకమని. నా తండ్రి ఇంట అన్నాడు. పరలోకానికి మరో పేరు తండ్రి ఇంట. అంటే నా తండ్రి ఎక్కడున్నాడో ఆయనతో పాటు మీరు అదే స్థలంలో ఉంటారని అర్థం. చాలా మందికి ఈ వాక్యం అర్థం కాక ఇక్కడ మనం ఇళ్లలో ఉన్నట్లు కూడా రేపు పరలోకంలో దేవుడు మనకు కూడా ఇల్లు లేస్తాడు అని మనం అనుకుంటాం.
ఇక్కడ పెద్ద పెద్ద ఇంట్లో ఉన్నవాడికి అక్కడేమో చిన్న చిన్న ఇల్లులని, ఇక్కడ చిన్న చిన్న ఇంట్లో ఉన్నవారు అక్కడికి ఏదో పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయని, భవంతులు ఉంటాయని భ్రమపడుతూ ఉన్నారు. పరలోకంలో గృహాలు ఉంటాయని ప్రభు అక్కడ చెప్పలేదు. ఆయన మీకు నేను స్థలము సిద్ధపరుస్తానన్నాడు. అక్కడ మ్యాన్షన్ అనేటువంటి మాట కాదు, డ్వెల్లింగ్ ప్లేస్ అని అర్థం. అంటే అక్కడ మీకు ఒక చోటు ఉంటుంది, తండ్రితో పాటు పరలోకములో మీరు నివసించేటువంటి చోటు మీకు దొరుకుతుంది. అంతేగాని అక్కడ మీకోసం గృహాలని ఏర్పరచడానికి వెళ్ళాల. గృహాలు భూమి మీదే మనకు, పరలోకములో మనకేమి గృహాలు ఉండవు. పరలోకము ఒక దేశం కింద, పరలోకము ఒక పట్టణం కింద, పరలోకము ఒక తండ్రి ఇంటి కింద, పరలోకము ఒక కోట గల ప్రదేశంగా ఎందుకు చెప్పాడు అంటే ప్రతిసారి దాని గురించినటువంటి ఆలోచన, అభిప్రాయము మనము లోతుగా ఆలోచించాలి అని, అంటే దాని వైభవం అర్థం చేసుకోవాలని. కనుక ప్రియులారా, మనం కలవరపడకుండా ఉండాలి అని అంటే మూడోదిగా మనము ఆయన వాగ్దానమందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఏం వాగ్దానం చేశాడు? ఇదిగో నేను మరలా వచ్చి నేనుండి చోటన మీరు కూడా ఉండులాగునా అన్నాడు. అంటే మన యొక్క గమ్యస్థానం ఏంటో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? ఈ లోకంలో మనము ఎలా మరణించినా, మన జీవితం ఎలా ముగించినా కానీ మన జీవితము ఇక్కడితో అంతమవదు. మన గమ్యస్థానము పరలోకం. మన ప్రభు ఉండే చోటుకి మనం రేపు వెళ్ళబోతున్నాం. మనం ఆయనతో పాటు యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. ప్రభు మనకు అదే స్పష్టంగా చెప్పారు. ఆయన జరగబోయే విషయం మనకు చెప్పారు, కానీ ఎలా జరుగుతుందో ఆయన చెప్పలేదు. మనం అందరం పరలోకం వెళ్తాం, కానీ ఎప్పుడు వెళ్తాం అనేది ఆయన మనకు చెప్పలేదు. కనుక ప్రియులారా, మనము కలవరపడకూడదు, ఆయన యందు విశ్వసించాలి, మనం ధైర్యంగా ఉండాలి. కనుక ఈరోజు మీరు ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలుసు, కానీ ప్రభు యొక్క దాసునిగా, దేవుని యొక్క సేవకునిగా నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు విశ్వాసానికి చోటు ఇవ్వండి. మీరు విశ్వాసానికి చోటిస్తే మీరు కలవరపడరు. కలవరం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట కలవరం ఉండదు. కనుక మనలో ఉన్నటువంటి కలవరం పోవాలి అనంటే మొదటగా యేసుక్రీస్తునందు విశ్వసించాలి. రెండోదిగా ఆయన సన్నిధి మనతో ఉందని విశ్వసించాలి. ఆయన మనం విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులు ఆయన మనతో పాటే వస్తాడు. నీవు అగ్నిలో పడి వెళ్ళినా ఏ జ్వాల నేను కాల్చలేదంట. నువ్వు నదుల్లో పడి వెళ్ళినా ఏ తరంగాలు నేను ముంచలేవని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుంది. మూడోదిగా ఆయన వాగ్దానం అందు మీరు విశ్వసించాలి. ఆయన ఇచ్చిన ప్రతి మాటను మీరు శిరసా వహించి గట్టిగా మీరు పట్టుకోవాలి. ఆయన ఎంత చక్కని మాట చెప్పారు చూడండి. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 10వ వచనంలో, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఈరోజు నువ్వు కలవర పెడుతున్నావేమో, నాకు ఎక్కడ ఏ వైరస్ అంటుకుంటుందో, ఎవరి వల్ల వస్తుందో, నాకు ఎప్పుడు వస్తుందో అనుకుంటున్నావేమో, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఒకవేళ నీవు నీ భవిష్యత్తు గురించి ఏంటి, నా జీవితం ఏంటి అని అనుకుంటున్నావేమో, నాకు ఉద్యోగం లేదే, సంపాదన లేదే, నాకు చేతిలో డబ్బులు కూడా లేవే, నేను నా బెడ్లు రేపు ఎలా బతకాలి, రేపు పొద్దున ఇదే లాక్డౌన్ ఇంకా ఎక్స్టెన్షన్ అయితే ఏంటి నా పరిస్థితి, నా ఉద్యోగం రేపు పోతే నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది 34వ కీర్తన 10వ వచనంలో, సింహ పిల్లలైన లేమిగుంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ ఉండదని ప్రభు చెప్పారు. నిజమే, సింహము తన పిల్లలైనా కానీ కొదవ ఉంటాయంట. అసలు వాస్తవానికి సింహము తమ పిల్లలను లేమి గలవారుగా చెయ్యు. సింహము తమ పిల్లలకు ముందుగానే ఆహారం సిద్ధపరుస్తుంది. ఒకవేళ సింహం పిల్లలైనా ఆకలి ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు దొరకక మానదంట. అంటే దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తాడో చూడండి. మనకి ఏ కొదవ ఉండదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మన దేవుడు మనల్ని పస్తు ఉంచడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సమృద్ధితో ఉంచేటువంటి గొప్ప దేవుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. నిజమే, ఈరోజు నీకు ఎవరు హాని చేస్తారో, ఏ ప్రమాదం నీకు పొంచి ఉంటుందో, ఎవరి వల్ల నీకు ఏమవుతుందని నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఆయన అంటున్నటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిరదు. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఎందువలన మీరు నానా విధములైన శోధనల చేత
ప్రస్తుతము కొంచె కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు సంఘం గురించి, సంఘంలో ఉన్నవారి గురించి చెప్తున్నాడు. ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నిజమే. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు, ఈరోజు మానవాళికి వచ్చినటువంటి ఈ విపత్కరమైన పరిస్థితులు బట్టి మనం అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలన్నీ కొద్ది కాలం ఉండేవే. ఇవేవి మనకు జీవిత కాలము, శాశ్వత కాలం ఉండవు. కనుక అల్పకాల శ్రమలని ఎంచుకొని మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే పగటి పోయిన తర్వాత చీకటి ఎలాగైతే వస్తుందో, చీకటి పొడిచిన తర్వాత మరలా తెల్లారి పగలు ఎలాగ వస్తుందో, సుఖ దుఃఖములు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణం. ఎల్లకాలము నువ్వు ఏమి దుఃఖంలో ఉండవు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి. ఇదిగో నీ కష్టకాలం ముగించబోతుంది. కొద్ది కాలమే నువ్వు శ్రమ పడతావు, ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది, మరలా ఇంతకు ముందులాగే ఉంటుంది. అదే పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రభు అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. తానే మిమ్మలను ఏంటట, కొద్ది కాలమైన తర్వాత తానే మిమ్మల్ని, అంటే ఏ దేవుడైతే శ్రమలను మనం జీవితం అనుభవించాడో ఆ అనుమతించినటువంటి ప్రభు అంటున్నాడు, కొద్ది కాలమైన తర్వాత ఆయనే మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నట్టున్నాడు. కనుక ఈ 2 మాటల చేత మీరు ధైర్యం తెచ్చుకొని, కొద్ది కాలమే ఈ విపత్కరమైన పరిస్థితి, తర్వాత అంతా సర్దుకుపోతుంది, ఆయనే మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి అట్టి కృపను దయచేసి కలవరంతో ఉన్నటువంటి ప్రతి హృదయాన్ని దేవుడు విశ్వాసము ద్వారా ధైర్యపరిచి బలపరచాలని దేవుడు ఈ మాటలు దీవించి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ అలాంటి కృపను అనుగ్రహించాలని ప్రభు పేరట కోరుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలు ఒకవేళ ఏ పరిస్థితులను బట్టి కలవరానికి గురై హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసినటువంటి ఈ 3 మాటలను బట్టి మీకు వందనాలు. నిజమే, మీ అందు విశ్వసించిన వాడు, మీ సన్నిధి తమతో పాటు ఉందని విశ్వసించేవారు, మీరిచ్చిన వాగ్దానమును నెరవేరుస్తామని విశ్వసించిన వారు ఎన్నడూ దేనికిని ఏ పరిస్థితిలో కూడా కలవరపడ్డని మీరు చెప్పారు. కనుక ప్రభువా, ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ విపత్కరమైన పరిస్థితి, మేము అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు కొద్ది కాలమే, ఆ తర్వాత మీరే మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. కనుక ప్రభువా, మీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నిరీక్షణ గలవారుగా మీ వైపు చూస్తూ మీరు ఆకలి కొరకు సంసిద్ధపరచమని, ఎవరైనా ఇంకా మీకు హృదయం ఇవ్వక మారు మనసు పొందుకుంటే అటు బిడ్డలను మార్చి ఈనాడే మీకు హృదయం అర్పించుకోవడానికి మీరు సహాయము చేయమని, మమ్మల్ని మా విశ్వాసాన్ని బలపరిచి మీరు ఆకలి కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన జీసస్ డిసైపుల్స్ వీక్షకులందరికీ మరొకసారి మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.